ప్రపంచమంతటా కూడా ఒక ప్రత్యేకమైన దినంగా సందర్భంగా ఆచరిస్తున్నాం. అదేంటండి? ఓకే, పామ్ సండే, మట్టల ఆదివారం. యాక్చువల్గా ఆ రోజు మట్టలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి. కానీ మరి ఎందుకో మరి మట్టల ఆదివారంగా పిలువబడుతుంది. బహుశా ఇది మంచిదే. ఒకవేళ పొరపాటున బట్టల ఆదివారం అని అనిపిస్తే క్రిస్మస్ కంటే ఎక్కువగా మనం బట్టలతో వచ్చేవాళ్ళమేమో. ఓకే, ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క మట్టల ఆదివారం యొక్క విశిష్టతను బట్టి దేవునికి మనం కృతజ్ఞత మనం చెల్లిద్దాం. ముఖ్యంగా ఈ యొక్క పామ్ సండే గురించి, మట్టల ఆదివారం గురించి బైబిల్లో 4 సువార్తల్లో కూడా రాయబడింది. 4 సువార్తల్లో కూడా రాయబడింది. చాలా వరకు కూడా మనం గమనించినప్పుడు మత్తయి, మార్కు, లూకా ఇక 3 సువార్తలను సినాప్టికల్ గాస్పెల్గా పిలువబడతాయి. అంటే సౌరూప్యము కలిగిన సువార్తలు. అంటే మత్తయి, మార్కు, లూకాలో అనేకమైన సందర్భాలు ముగ్గురు కూడా రాయగలిగారు. కానీ యోహాను సువార్త ఒక ప్రత్యేకమైన సువార్తగా కనిపిస్తుంది. యోహాను సువార్తలో మనం గమనించినప్పుడు యేసు ప్రభు యొక్క పుట్టుక వివరాలు అంతగా వ్రాయబడలేదు. ఒక సింపుల్గా తేల్చి పడేశాడు యోహాను గారు. వాక్యమే దేవుడు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య అవతరించెను అని చాలా చక్కగా ఆయన తెలియచేసి, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, తనకున్న ఏకైక కుమారుని మన కోసం ఇక లోకానికి ఆయన పంపించాడు, ఆయనందు విశ్వాసం ఉంచేవారు నశింపక నిత్య జీవం పొందుతారని చాలా ఒక అర్థవంతంగా యోహాను రాసినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రకంగా మనం గమనించినప్పుడు యేసు ప్రభు అనేకమైన అద్భుతాలు చేశారు. యేసు ప్రభు అనేకమైన సూచక్రియలు చేశారు. యేసు ప్రభు చేసిన కార్యాలను గురించి మనము రాయాలంటే ఇక లోకంలో ఇక గ్రంథము కూడా సరిపోదు అని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కానీ మత్తయి, మార్కు, లూకా, యోహాను ఇక 4 సువార్తల్లో కూడా ఈ యొక్క ట్రయంపల్ ఎంట్రీ అంటే యేసు ప్రభు జయోత్సవముతో యెరూషలేములో ప్రవేశించిన సందర్భాన్ని 4 సువార్తికులు కూడా రాశారంటే, ఏ సువార్తికుడు కూడా విడిచిపెట్టకుండా దీన్ని రాయగలిగాడంటే దీంట్లో మనం నేర్చుకునే అనేకమైనవి గొప్పవాటివి ఉన్నాయి అనే సంగతి అర్థమవుతుంది. బైబిల్లోని ప్రతి మాట నుంచి మనం నేర్చుకోవాలి. బైబిల్ ప్రతి పుస్తకం కూడా అర్థవంతమైన పుస్తకం. బైబిల్లో మనకు ఎంత కావాలో అంత ఇన్ఫర్మేషన్ దేవుడు ఇచ్చాడు. కాబట్టి బైబిల్లోని ప్రతి మాటకు కూడా మనం వాల్యూ ఇవ్వాలి. బైబిల్లోని ప్రతి పుస్తకానికి కూడా మనం వాల్యూ ఇవ్వాలి. బైబిల్లోని ప్రతి చాప్టర్కి కూడా మనం వాల్యూ ఇవ్వాలి. ప్రతి వర్డ్స్ కూడా మనం ఏం చేయాలి? వాల్యూ ఇవ్వాలి. కాబట్టి మనకి జీవితాల్లో ఈరోజు 4 సువార్తికులు కూడా దానితో పాటు ఒక అద్భుతమైన ప్రవచనము జకర్యా అనే ఆయన ప్రవచించాడు. అది జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో అది రాయబడుతుంది. మీరు బైబిల్ తీయక్కర్లేదు. దాంట్లో ఆ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు ఈ యొక్క పామ్ సండే రోజు జరిగినట్లు మనము చూస్తున్నాం. కాబట్టి ఇక సమయంలో నేను ఇక మట్టల ఆదివారాన్ని గురించి డీటెయిల్స్ వెళ్ళలేను. ఎందుకంటే మనందరికీ బాగా తెలుసు అక్కడ జరిగింది ఏంటి అని మనం చూచినప్పుడు యేసు ప్రభు తన శిష్యులను పిలిచి, మీరు ఎదురుగా ఉన్న ఒక గ్రామానికి వెళ్ళండి. ఆ గ్రామంలో కట్టబడిన ఒక గాడిద పిల్ల ఉంటుంది, గాడిద ఉంటుంది. మీరేం చేయాలి? దాన్ని విప్పి ఏం చేయాలి? వదిలేయమని చెప్పలా. ఏం చెప్పాడు ఆయన? నా దగ్గరకు మీరు దాన్ని తీసుకురండి. ఒకవేళ ఎవరైనా ఎందుకు విప్పుతున్నారు అని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పవలసిన ఆన్సర్ ఏంటి? ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని మీరు చెప్పండి అని యేసు ప్రభు చెప్పి పంపించాడు. ఈ శిష్యులు కూడా ఒక అద్భుతమైన శిష్యులు. ఎక్స్ట్రా చేసేదానికి వెళ్ళా. యేసు ప్రభు కరెక్ట్గా ఎస్ఓపి ఇచ్చాడు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. కంపెనీస్లో మనం ఎస్ఓపి పాటిస్తూ ఉంటాం. ఓకే, ఈ ఎస్ఓపిని తీసుకొని వాళ్ళిద్దరు వెళ్ళారు. యేసు ప్రభు చెప్పినట్లే అక్కడ జరిగింది. ఎందుకు విప్పుతున్నానని అడిగారు. అప్పుడు వీళ్ళు ఇచ్చిన జవాబు ఏంటిది? ప్రభువుకు కావలసి ఉన్నది. వాళ్ళు వెంటనే ఏం చేశారు? వాళ్ళని ఆపలేదు. వెంటనే
ఈ ఇద్దరు కూడా ఏం చేశారంటే కట్లు విప్పబడిన గాడిదను గాడిద పిల్లను ఎవరి దగ్గర తీసుకొచ్చారు? ఎవరి దగ్గర తీసుకొచ్చారు? యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఏమైంది? మన పిల్లలు ఆల్రెడీ చక్కగా స్కిట్ ప్రదర్శించారు. ఓకే, ఆ యొక్క గాడిద పరిస్థితి మారిపోయింది. యేసు ప్రభు ఫస్ట్ ఆ గాడిదను చూశాడు. ఆ గాడిద పైన కూర్చుండాలని ఆశపడ్డాడు. ఆ గాడిద కూడా యేసు ప్రభు కూర్చునే దానికి అవకాశం ఇచ్చింది. నువ్వు కూర్చోకు, నేను మొయ్యలేను అని వెళ్ళిపోతే యేసు ప్రభు కూర్చుండేవాడు కాదు. కానీ ఆ గాడిద ఏం చేసింది? యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి అలాగుండిపోయింది. కూర్చునే దానికి అవకాశం ఇచ్చింది, సమ్మతించింది, యాక్సెప్ట్ చేసింది. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? ఆ గాడి పైన ఆయన కూర్చున్నాడు. దానికి ముందు ఒకటి జరిగింది. ఏం చేశారు? అనేక మంది ఆ గాడిదను చూసిన వెంటనే ఎప్పుడూ కూడా కొట్టి గాడిదను బాధపరిచే వాళ్ళు ఏం చేశారంటే చక్కటి బట్టలను ఏం చేశారు? ఆ యొక్క గాడిద పైన పరిచారు. తర్వాత కొంతమంది పొలంలోకి వెళ్ళి ఏం చేశారంట? కొమ్మలను నరికారంట. పొలంలోనికి వెళ్ళి కొమ్మలను నరికారని బైబిల్లో మార్క్స్ వార్తలో రాయబడింది. తర్వాత ఆ కొమ్మలను పట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ గాడిద పైన ఉన్న వస్త్రాల పైన యేసయ్య కూర్చొని వస్తున్నప్పుడు దారి పొడుగున ఆయనకి ఏం చేశారు? రాయల్ వెల్కమ్ ఇచ్చారు. ఆ యెరూషలేములో ఆయన ఆఖరిసారి వస్తున్నాడు. ఇంకా యేసు ప్రభువు అక్కడ జరిగేది ఏంటంటే గెత్సెమనే తోటలో ప్రార్థన చేయాలి. తర్వాత సిలువకు ఆయన అప్పగించుకోవాలి. తర్వాత మరణించాలి. ఇంతవరకు అనేక సార్లు యేసు ప్రభు యెరూషలేముకు వచ్చాడు. కానీ ఈసారి ఒక ప్రత్యేకంగా ఆయన యెరూషలేముకు వస్తున్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్తించేదానికి యేసు ప్రభు యెరూషలేములోనికి ఏం చేస్తున్నాడు? అడుగు పెడుతున్నాడు. ఈ యొక్క సందర్భాన్ని పునరుస్కరించుకొని అనేక మంది అక్కడ ఒక పండుగ జరుగుతుంది. ఆ పండుగ సందర్భంగా అనేక మంది వచ్చారు. ఆ యొక్క సమయంలో ప్రజలందరూ కూడా గాడిద పైన వస్తున్న యేసు ప్రభుని చూసి ఆ దారి పొడుగున ఏం చేశారు? బట్టలను పరిచారు. తర్వాత మట్టలను పరిచారు. చేతిలో మట్టలు పట్టుకొని దావీదు కుమారునికి జయము, హోసన్నా 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 అని వాళ్ళు ఏం చేస్తున్నారు? జయధ్వనులు చేస్తున్నారు. విజయోత్సాహముతో వాళ్ళు ఉన్నారు, సంతోషముతో ఉన్నారు, ఆనందంతో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ ఏంటి? పరిసయ్యుల బ్యాచ్. వాళ్ళు వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి చెప్తున్నారు, ఏంటి? చాలా డిస్టర్బెన్స్ ఉంది, చాలా గొడవ పెడుతున్నారు మీ శిష్యులు. వాళ్ళను ఏం చేయాలి? కామ్గా ఉండమని చెప్పండి. గట్టిగా అరుస్తున్నారు. యూదుల రాజు అంటే ఆయన కోపం వచ్చేస్తుంది. కాబట్టి నువ్వు దావీదు కుమారుడు అని చెబుతున్నారు. ఇవన్నీ కూడా కొంచెం కాంట్రడిక్టరీ సబ్జెక్ట్స్గా ఉన్నాయి. కాబట్టి నువ్వేం చేయాలి? నీకు శిష్యులను నువ్వు ఆపు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఒకవేళ నేను వీళ్ళను ఆపితే ఇక్కడున్న రాళ్ళు ఏమేస్తాయి? కేకలేస్తాయి. అది అయిన తరువాత ఏం జరిగిందంటే ఆ యొక్క సందర్భాన్ని మీ మధ్య ఉంచాలని ఇష్టపడతాను. ఇంతవరకు కూడా మనందరికీ తెలుసు, ఆ గాడిద నేనే, కట్టబడిన గాడిద, విప్పబడిన గాడిద, యేసయ్య దగ్గరకు తేబడిన గాడిద, యేసయ్య మోసిన గాడిద, తర్వాత అతిశయించబడిన గాడిద, గౌరవించబడిన గాడిద, తర్వాత ఊరేగించబడిన గాడిద. ఇదంతా ప్రసంగాలు విని విని చాలా సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఆ యొక్క దానికి వెళ్తలేదు. నేను ఒక ముఖ్యమైన ఇన్సిడెంట్ మీ మధ్య ఉంచాలని ఇష్టపడుతున్నాను. అందరూ సంతోషంతో ఉన్నారు, అందరూ హోసన్నా హోసన్నా అంటున్నారు, అందరూ కూడా జయోత్సాహంతో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అందరూ సంతోషంగా ఉన్నారు. యేసయ్య మాత్రం ఆ యెరూషలేమును దూరంగా చూశాడు. చూసి ఆయన ఏం చేస్తున్నాడు? ఏడ్చాడు. ఏం చేశాడు? ఏడ్చాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 41 నుంచి 43 వచనాల వరకు దేవునికి వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 41 నుంచి 43 వచనాలు.
ఆయన పట్టణమునకు సమీపించబడినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసి కొనిన ఎడల నీకు ఎంతో మేలు. చాలండి, నీకెంతో మేలు. కానీ నువ్వేం చేసావు? నెక్స్ట్ చదవండి. కానీ ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఏంటి ఎరుగకుంటివి. చాలండి, ఇక్కడ మనం గమనించినప్పుడు అక్కడంతా పండగ వాతావరణం, అక్కడంతా సంతోషంగా ఉన్నారు, అక్కడంతా విజయధ్వనులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యేసయ్య ఏం చేశాడు? ఏడ్చాడు. పామ్ సండే రోజు యేసయ్య ఏడ్చాడు. ఎందుకు యేసయ్య ఏడ్చాడు? ఎందుకు యేసయ్య ఏడ్చాడు? దాంట్లో మొదటిది, అనేకమైన ఉన్నాయి కానీ రెండు మాత్రం చెప్తాను, సమయం తక్కువ ఉంది కాబట్టి. యేసయ్య ఏడ్చిన కారణం, మొదటి కారణం ఏంటంటే వాళ్ళలో ఎలాంటి మార్పు చూడాల యేసయ్య. వాళ్ళలో ఎలాంటి మారు మనసును యేసయ్య చూడాల. యేసయ్యకు తెలుసు ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు? హోసన్నా హోసన్నా అంటున్నారు. కానీ శుక్రవారం రోజు సేమ్ హోసన్నా హోసన్నా అరిచిన వీళ్ళు ఏమని కేకలేస్తారు తెలుసా? సిలువ వేయము, సిలువ వేయము. వీళ్ళలోని యొక్క మార్పు లేని జీవితాన్ని చూసి యేసయ్య కన్నీరు కార్చాడు. ఇక పామ్ సండే సందర్భముగా దేవునికి ఆరాధన చేయడానికి వచ్చిన నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? దేవుడు ఏడుస్తున్నాడా? ఒకసారి నువ్వు ఆలోచించాయి. వీరిని రక్షించేదానికి యేసయ్య దేవుడు తన యొక్క ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తలు ఉపదేశాలను ఇచ్చారు, న్యాయాధిపతులను పంపించాడు. ఆఖరికి తన కుమారుడైన యేసయ్యను దేవుడు పంపించాడు. యేసయ్య సువార్త ప్రకటించాడు. యేసయ్య మారు మనసు అనే దాని గురించి మాట్లాడాడు, పశ్చాత్తాపం గురించి మాట్లాడాడు. యేసయ్య ముందు దూతగా బాప్తిసం ఇచ్చి యోహాను కూడా అదే పని చేశాడు. ఈ యొక్క బోధలు విన్నారు, ఈ దేవుని యొక్క మాటలు విన్నారు, కానీ వారి హృదయాలు మాత్రం మారలా. వారి యొక్క ఉద్దేశాలు మారలా, వారి యొక్క ప్రవర్తన మారలా, వారి యొక్క జీవితం మారలా, వారి యొక్క తీరు మారలా. దాన్ని చూచి యేసయ్య హృదయము బద్దలైపోయింది. ఇంకా వీళ్ళ కోసం నేను ఏం చేయాలి? నేను ఇంతగా ప్రేమిస్తున్నానే, వీళ్ళు నశించిపోకుండా ఉండాలని నేను ఇంతగా సువార్తను ప్రకటిస్తున్నానే, నా మాటలను వీరికి తెలియచేస్తున్నానే, వీరి యొక్క జీవితాలు పరిశుద్ధంగా జీవించాలని, వీళ్ళలోని యొక్క భక్తి శక్తిగా ఉండాలని నేను ఆశిస్తున్నానే, కానీ వీళ్ళు నాకు దూరంగా జీవిస్తున్నారు. వీరి యొక్క పెదవులు నన్ను కీర్తించే పెదవులుగా ఉన్నాయి, వీరి యొక్క పెదవులు నన్ను హోసన్నా హోసన్నా అనే పెదవులుగా ఉన్నాయి, కానీ హృదయంలో మాత్రము నాకు స్థానము వీళ్ళు ఇవ్వలేదు. పెదవులతో మాత్రమే వాళ్ళు రక్షించు రక్షించు అంటున్నారు, కానీ హృదయంలో నాకు స్థానము ఇవ్వటం లేదని చెప్పి వాళ్ళ యొక్క ప్రవర్తనను చూచి యేసయ్య ఏం చేశాడు? ఏడ్చాడండి. సిలువలో మేకులు దిగుతున్నప్పుడు యేసయ్య ఏడవలేదండి. ముళ్ళ కిరీటం పెట్టుకుంటున్నప్పుడు యేసయ్య ఏడవలేదండి. ఉమ్ము వేయించుకున్నప్పుడు యేసయ్య ఏడవలేదండి. పక్కలో బల్లెపోటు పడిచినప్పుడు యేసయ్య ఏడవలేదండి. పిడిగుద్దులు గుద్దినప్పుడు యేసయ్య ఏడవలేదండి. బహిరంగ ప్రదేశంలో బట్టలు ఊడదీసినప్పుడు యేసయ్య ఏడవలేదండి. ఎందుకు యేసయ్య ఏడ్చాడో తెలుసా అండి? వాళ్ళ యొక్క ప్రవర్తన మారకపోవటం చూసి, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎంతమంది ప్రవక్తలు చెబుతున్నా దేవుని యొక్క మాటలను వీరు లక్ష్యం చేయకుండా వారు చేస్తున్నదే చేస్తున్నారు, వాళ్ళలో మార్పు లేదు అని చెప్పి వారి యొక్క మార్పు లేని జీవితాలను బట్టి దేవుడు ఏం చేశాడు? ఏడ్చాడు.
పామ్ సండే రోజు ఇక్కడికి వచ్చాం మన యొక్క జీవితాన్ని చూసి యేసయ్య ఏడుస్తున్నాడా, సంతోషిస్తున్నాడా? యేసయ్య నీకు జీవితాన్ని బట్టి ఏడుస్తున్నట్లయితే దిస్ ఇస్ ద టైం, రియలైజ్ యువర్ మిస్టేక్స్. ఇంతవరకు యేసయ్యను ఏడ్పించింది చాలా. ఇక పామ్ సండే సందర్భంగా అయినా ఒక తీర్మానం తీసుకుందాం. నన్ను చూసి యేసయ్య ఏడవకూడదు. నాకున్న వేషధారణను బట్టి యేసయ్య ఏడవకూడదు. ఆయనకు నేను చూపిస్తున్న అవిధేయతను బట్టి యేసయ్య నన్ను చూసి ఆయన ఏడవకూడదు. ఆయనకి ఇష్టం లేని కార్యాలు నేను చేస్తున్న విధానాన్ని బట్టి యేసయ్య నన్ను చూసి ఏడవకూడదు. యేసయ్యకు సంతోషాన్ని కలిగించే జీవితాన్ని నేను జీవిస్తాను. దేవునికి ఇష్టలుగా ఇక లోకములో ఉంటాను. ఇక లోకములో వాటికి నేను విలువ ఇవ్వకుండా క్రీస్తుకు నేను విలువిస్తాను. నేను నిజముగా క్రీస్తుతో లేపబడిన వ్యక్తిగా, నా పేరుకు తగ్గట్టుగా పైనున్న వాటినే వెతికే వ్యక్తిగా నేను ఉంటాను. ఇక లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి నేను తావు ఇవ్వను. నువ్వు దేవుని ద్వారా రక్షించబడి దేవుని యొక్క మాటలు విని శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో నువ్వు ఉంటున్నట్లయితే నీ ప్రస్తుత జీవితాన్ని బట్టి యేసయ్య కన్నీరు కారుస్తున్నాడు. రిపెంట్, పశ్చాత్తాపడు, యేసయ్య దగ్గరికి రా. సారీ లార్డ్, నాయనా నన్ను క్షమించు. ఇంతవరకు నా క్రియల మూలముగా నేను ఏడ్పించా. నీకు విధేయత చూపించకపోవటం వలన నిన్ను కష్టపెట్టా. కానీ ఇక నుంచి నాయనా నా ప్రవర్తన ద్వారా నీకు నేను కష్టం కలిగించను. నా ప్రవర్తన ద్వారా నిన్ను నేను మహింపరుస్తాను తప్ప నా ద్వారా నీకు అవమానం కలగకూడదు. దేవుని యొక్క పేరు పెట్టుకుని జీవిస్తున్న నువ్వు, లోకస్తులకి మనకి తేడా లేకుండా మనం జీవిస్తున్నాం. వాడు తిడతాడు, నువ్వు తిడుతున్నావు. వాడు తంతాడు, నువ్వు తంతున్నావు. వాడు అసూయతో జీవిస్తున్నాడు, నువ్వు అసూయతో ఉంటున్నావు. వాడు వ్యభిచారం చేస్తున్నాడు, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు. వాళ్ళు అపరిశుద్ధులుగా ఉంటున్నారు, నువ్వు అపరిశుద్ధులుగా ఉంటున్నావు. వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. వాళ్ళు లోకాన్ని ప్రేమిస్తున్నారు, నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు. ఎంతకాలం ఈ నామకార్థ జీవితం? ఎంతకాలం ఈ వేషధారణ? ఎంతకాలం లోకంలో కలిసిపోయి క్రీస్తుకు ఏడ్పించే వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావు? యేసయ్యను బాధ పెట్టింది చాలు. యేసయ్యను కష్టపెట్టింది చాలు. నీ ప్రవర్తన ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ ప్రవర్తన ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకో. ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడికి పోతావు? ఈ లోకాన్ని ఇప్పుడే వదిలిపెడితే ఎక్కడికి పోతావు? ధైర్యంగా చెప్పగలుగుతావా? నేను పరలోకంలో వెళ్తానని చెప్పగలిగే దమ్ము, ధైర్యం నీకుందా? ప్రతి దానికి సిద్ధపడతావు. దేవుని కోసం సిద్ధపడే వ్యక్తిగా లేం. దేవుని మాటలంటే అలక్ష్యం. ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు నువ్వు చేస్తున్నది తప్పు 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 అని పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నువ్వు మాట్లాడుతున్నా ఆ మాటలు మాత్రం పట్టించుకోవట్లేవు. ఎంతకాలం? దేవునికి మందిరానికి ఎందుకంటే వచ్చేది మనం? నేను అనేక సార్లు చెప్పాను, దిస్ ఈజ్ ఎ స్పిరిచువల్ క్లినిక్. నీ ఆత్మీయ రోగానికి మందు దేవుడు నీకు తెలియచేస్తాడు. ఆ మందు తీసుకుంటే నువ్వు బాగుపడతావు. శారీరకంగా అనేకమైన ప్రయాసపడతావు. ఈ శరీరాన్ని తృప్తిపరిచేదానికి ఈ శరీర రోగం వస్తే ఆ తల్లడిల్లిపోతావు. ఏమంటావు? ఈ స్కాను, ఆ స్కాను, ఈ స్కాను, ఎంఆర్ఐ, పెట్, టోటల్. ఎంత తల్లడిల్లిపోతావు. ఇక్కడ చిన్న నొప్పి వస్తే ఇంకేముందా? డైరెక్ట్ కార్డియక్ డిపార్ట్మెంట్. ఓకే, నేను తప్పని చెప్పను. నేను శారీరకంగా నువ్వు
పట్టిన రోగానికే నువ్వు అంత ప్రాధాన్యత ఇస్తే ఆత్మీయముగా నీ యొక్క రోగానికి నువ్వు ఏం జాగ్రత్త తీసుకుంటున్నావు? నీ ఆత్మీయ రోగానికి విరుగుడు ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నీ జీవితంలో నువ్వు పాటిస్తే నీకున్న ఆత్మీయ రోగం కుదురు పడుతుంది. దేవుని యొక్క వాక్యమే నీ యొక్క స్పిరిచువల్ డిసీజ్కి ఏ గ్రేట్ మెడిసిన్. ఆ మెడిసిన్ తీసుకో, బాగుపడతావు, నీ ఆత్మ నశించదు. కాబట్టి యేసయ్య ఎందుకు ఏడ్చాడండి? వాళ్ళ యొక్క ప్రవర్తన మారకపోవటం వలన ఏం చేశాడు? ఏడ్చాడు. రెండోది యేసయ్య ఎందుకు ఏడ్చాడంటే ఆ యెరూషలేము పట్టణానికి రాబోతున్న నాశనాన్ని గురించి తెలుసుకున్న ఆయన, అయ్యో ఈరోజు ఇంతగా మీరు సంతోషంగా ఉన్నారే, ఒక రోజు రాబోతుంది శత్రువు మిమ్మల్ని ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. మీకున్న యవన కుమార్తెలు చెరచబడతారు. గర్భిణీ స్త్రీల్లో ఉన్న యొక్క గర్భము చీల్చి ఆ యొక్క శిశువులను వాళ్ళు ఏం చేస్తారు? హతము చేస్తారు. సర్వనాశనం. ఓ యెరూషలేము పట్టణమా, నీకు తటస్థించబోయేది ఇదే. ఈ నీ దినమందైన సమాధానకరమైన సంగతులను ఎరుగుటయే నీకు మేలు. ఈ దినమందైనా అల్లా దేవుడు ఏమన్నాడు? ఈ నీ దినమందైనా అంటే నీకు ఈరోజు ఇచ్చాడు. యోబు ఏం చెబుతాడు తెలుసా దాని గురించి? మనము రేపటి వారం కాదు, ఈరోజు వారం కాదు, మనం ఏంటి అంటే దాని అర్థం ఏంటి? మనం అంటాం కదా, ఈరోజే మందే. ఈరోజు మందా? టైం ఎంత అయింది ఇప్పుడు? 12:28. 2 o'clock మందని చెప్పగలనా నేను? నెక్స్ట్ మినిట్ మందని నేను చెప్పగలనా? అందుకని యోబు చెబుతున్నాను, మనం ఎవరు? నిన్నటి వాళ్ళం, ఈరోజు వాళ్ళం కూడా కాదు, అసలు రేపటి వాళ్ళం అసలే కాదు. రేపేమి సంభవించిన మనకు తెలియదు. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను నువ్వు తెలుసుకొనుట, ఓ ఇశ్రాయేలీయులారా, ఓ జనాంగమా, నీకు మేలు. ఇంతవరకు నువ్వు వాటిని పట్టించుకోలేదు, ఇంతవరకు కూడా వాటిని నువ్వు నిర్లక్ష్యం చేశావు. నీకు రాబోతున్న ఆ ఉగ్రతను చూసి నాకు ఏడుపు వస్తుంది. ప్రభుని పిలిచేవాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. ఎవడైతే దేవునికి చిత్తానుసారముగా ఈ లోకములో జీవిస్తారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యములో ఉంటారు. దేవునికి చిత్తాన్ని జరిగించని వాడు నామకార్థ వేషధారణ కలిగి ఒక్క భక్తి మాత్రమే కలిగిన జీవితాలు కలిగే ఉండేవాళ్ళు ఎక్కడుంటారో తెలుసా అండి? నరకం అనేది సిద్ధంగా ఉంది. ఈరోజు దేవుడు నిన్ను చూసి ఏడుస్తున్నాడు. చేతుల నరకాన్ని కోరుకుంటున్నావు, చేతుల నరకానికి దగ్గరగా ప్రయాణం చేస్తున్నావు. కారణం ఏంటంటే నువ్వు శరీర క్రియలు నీ జీవితంలో ఉన్నాయి. శరీర క్రియలు నాశనానికి నడిపిస్తాయి, ఆత్మక్రియలు జీవానికి నడిపిస్తాయి. ఆత్మక్రియలు పరలోకానికి నడిపిస్తాయి, శరీర క్రియలు అగ్ని ఆరదు, పురుగు చావదు అనేక నరకానికి నేను నడిపిస్తాను. పాట మాత్రం పాడతాం, శరీర క్రియలన్నీయు నాలో నశింప చేయుమయా. ఇక్కడికే ఇక్కడ నుంచి అది శరీర క్రియలు మనలో నశింప చేయట్లేదు. అందుకని యేసయ్య నిన్ను చూసి ఏం చేస్తున్నాడు? ఏడుతున్నాడు. ఎంతకాలం చర్చికొస్తావు? ఎంతకాలం దేవునికి వాక్యాన్ని వింటావు? ఎంతకాలం దేవునికి ప్రార్థన చేస్తావు? ఎంతకాలం దేవునికి వాక్యాన్ని ధ్యానం చేస్తావు? కానీ శరీర క్రియలు మారట్లేదా? స్వార్థం, అసూయ, ఈగో, అహం, గర్వం, అన్నిటిని చూసి దేవుడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ప్రతి దానికి నేను 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 అసలు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు యేసయ్య బిడ్డవైతే నేను అని చెప్పవు. నేనేమై ఉన్నానో ఆయన కృప. బ్రతుకుట క్రీస్తే, నేను క్రీస్తు కోసం బతుకుతా. అలాంటి వాళ్ళని చూసి దేవుడు సంతోషిస్తాడు. అలాంటి చెప్పని వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ 2 విషయాలు. యేసయ్య
పామ్ సండే రోజు 2024 సంవత్సరాల క్రితం ఆయన ఏం చేశాడు? ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? 2 కారణాలు. మొదటిది, వారు ఎన్ని ప్రవక్తల బోధలు విన్నా, ఆఖరికి యేసయ్య బోధ విన్నా, బాప్తిసమిచ్చి యోహాను బోధ విన్నా, వాళ్ళేంటి? మారలా. వాళ్ళ యొక్క మారని ప్రవర్తన చూసి యేసయ్య కన్నీరు కార్చాడు. ఇంకేం చేయాలి నేను మీకోసం? ఇంకేం చేయాలి? ఇంకా ఆఖరికి ఒకటే ఉంది, మీకోసం నా ప్రాణాన్నే, నా రక్తాన్నే ఇచ్చేస్తాను, కనీసం అప్పటికైనా మీరు మారండి అంటే 2024లో క్రైస్తవ సంఘములో ఉన్న మనం మారం. నేను చేసేదే చేస్తా. నువ్వు చేసేదానికి కాదు దేవుని దగ్గరకు వచ్చింది. దేవుడు చెయ్యమన్నది నువ్వు చేసేదానికి. నువ్వు అనుకున్నది చేసేదానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది. దేవుడు అనుకున్నది నువ్వు చేసేదానికి. నువ్వు ఎలాగుండాలో తెలుసా? మండే పెనంగా ఉండాలి. నువ్వు దేంట్లో మండాలి? దేవునిలో మండు. మండే పెనం పైన ఈగ పడితే ఏమైపోద్ది? చచ్చిపోద్ది. నువ్వు దేవునిలో మండే వ్యక్తిత్వం నీలో ఉన్నట్లయితే ఏది పడినా కానీ అదేంటి మాడి మసైపోద్ది, నీకేమవ్వదు. నువ్వు మండట్లేదే. నువ్వు ఎలాగున్నావు? ఆ ఈగకు ఆశ్రయం ఇచ్చే పెనంలాగా ఉన్నావు. వేడి లేదు నీలో. ఎన్ని వాక్యాలున్నా వేడి పుడుతుల్లా. ఎవడైనా ఒక మాట అంటే మాత్రం వేడి, ఫుల్ వేడి, టోటల్ వేడి, ఫుల్. ముఖం చూడాలి, ఇంకా చాలు, ఇంకా చేసింది చాలా. దేవుడు చూస్తున్నాడు. నిన్ను చూసి ఆయన ఏడుస్తున్నాడా? నిన్ను చూసి ఆయన నవ్వుతున్నాడు. మనం పరిశీలన చేసుకుంటాం. నెంబర్ 1, మన ప్రవర్తన చూసి యేసయ్య ఏం చేస్తున్నాడు? రెండోది, ఆ ప్రవర్తననే నువ్వు కొనసాగించినట్లయితే రాబోవు ఉగ్రతను బట్టి, ఆ ఉగ్రత ఏంటంటే నిత్య నాశనం. నిన్ను ప్రేమించే దేవుడు నువ్వు నాశనానికి వెళ్ళటానికి ఇష్టం లేదు, నరకానికి వెళ్ళటానికి ఇష్టం లే. నీకున్న అహం వలన, నీకున్న ఈగో వలన నరకానికి వెళ్ళటానికి ఇష్టం లే. అందుకనే ఆయన ఏడుస్తాడు. ఆయన ఏడుపును కనీసం గ్రహించు.